మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, దూతలతో భక్తులతో ప్రతిగానము చేయబడుతున్న మా గొప్ప దేవా, మహోన్నతుడా, నిత్యరాజా, యుగయుగములకు పూర్వముందున్న దేవా, యుగయుగాలుండే పరలోక రాజ్యములో ఉండే మా గొప్ప సృష్టికర్తను దేవా, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను మహింపరుస్తూ, నిన్ను పూజిస్తూ, నిన్ను హెచ్చిస్తూ, నిన్ను కొనియాడుతూ, నీ నామాన్ని గొప్ప చేస్తూ, నీ మరణ పునరుద్ధానములో మమ్మల్ని పాలువారిగా చేసినందుకు వందనాలు. ఈ జనము సార్వత్రిక సంఘములో వివాహమైన తర్వాత అపార్థాల ద్వారా సాతాను కలిగించే గలిబిలి వల్ల బాధ్యత లేని భర్తల ద్వారా, బాధ్యత లేని భార్యల ద్వారా, బాధింపబడు ద్వారా విడిపోయిన కుటుంబాలు, దేవుడు ప్రభువా, నీవు మరలా వారిని కలిసి వారి కుటుంబ జీవితాన్ని వారి పిల్లలతో వారు సంతోషంగా ఉండేలాగా విడిపోయిన వారిని ఐక్యత చేసి మరలా ఒకరికొకరు అర్థం చేసుకొని ముందు కొనసాగుట కొరకే ప్రార్థిస్తున్నాను. దేవా, వారి యొక్క బానిసత్వాల నుంచి, వారి యొక్క కట్టుబాట్ల నుంచి, వారి యొక్క పట్టింపుల నుంచి అయా విడుదయ్యి కుటుంబముగా, ఏక కుటుంబముగా దేవా, నీ యొక్క సంఘమని కుటుంబంలో, పరలోకమని కుటుంబంలో చేర్చబడేవారుగా దేవా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదును అనే నీ వాక్యానుసరణ జీవితాన్ని జీవించేలాగిన నీ ఏర్పాట్లు ఉన్నవారిని తిరిగి ఐక్యతపరచమని ప్రార్థిస్తున్నాను. యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో అయా ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తూ వారిని ఇంకా బలపరచు. నీ వాక్య వెలుగులో వారిని ఆత్మీయం తీవ్రత కలిగి నిన్ను సేవించేవారుగా వారిని సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతిని, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతిని. లోకములో మానవులెల్లా ఘోరా పాపములు చేసి, లోకములో మానవులెల్లా ఘోరా పాపములు చేసి, దేవుని మహిమకు దూరమైపోయిరి, దేవుని మహిమకు దూరమైపోయిరి. మానవుల నీతి క్రియలు మురికి పీలుకులే, మానవుని నీతి క్రియలు మురుగు పీలుకులే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతిని, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతిని. ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు, ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు. మానుపై వ్రేలాడుగా మన దోషముల కొరకై, మానుపై వ్రేలాడుగా మన దోషముల కొరకై, మరణము గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే, మరణము గెలిచి విజయమిచ్చి నీతిగా తీర్చే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతిని, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతిని. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము
మరియు నేను చెప్పిందేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడైనంత కాలము అతనికి నీ దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములు లోబడి దాసులమై ఉంటిమి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, కనుక అన్యజనులైన మా ప్రియులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు లేదా శుభములు తెలియజేస్తున్నాం. మేము బాగున్నాం, మీరు బాగున్నారని విశ్వసిస్తూ మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ప్రభు కృపలో మీరు మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క గలతీ సంఘ వర్తమానంలో వినడానికి ఇష్టపడి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి 4వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే, మరియు నేను చెప్పింది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. గమనించారా? వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు, కానీ బాలుడై ఉన్నంత కాలము దాసునికి అతనికి ఏ భేదము లేదు. అతడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు యుక్త వయసు రాకుండా, ఎవరి ప్రాయము రాకుండా అతడు బాలుడైనంత కాలము తన ఇంట్లో దాసుడైన ఆ దాసుల పిల్లలు ఏ రీతిగా ఉంటారో ఇతడు కూడా ఈ ఇంటి వారసుడు కూడా ఆ రీతిగానే ఉంటాడు. 2వ వచనం గమనిస్తే, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. కనుక అతడు వయసు వచ్చినంత వరకు కూడా అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో, దాసులు ఇంటిలో పనివారు ఆధీనములో ఉంటారు. పిల్లవాడు వారసుడు, ఆ వారసుడైన ఆ చిన్న పిల్లవాడు ఆ ఇంటికి, ఆ పొలానికి, ఆ యొక్క యావదాస్తికి ఎప్పుడు వారసుడు అవుతాడు అంటే, అతడు యవ్వన ప్రాయం వచ్చినప్పుడు, తనకి వివాహం అయినప్పుడు, తన తండ్రి ఆస్తి అంతటిలో కూడా తనకి సర్వ హక్కులు ఉంటాయి. అలాగే మన తండ్రి ఎవరు అని గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక విషయం కూడా, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఒక మాటను ఇక్కడ మనము చదువుదాం. చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట, తల్లిదండ్రులు కనుక పిల్లల కొరకు మరి సమకూర్చవలసినవి ఏమిటి అనేది ఇక్కడ మనం చదువుదాం. చూడండి, చూపిస్తాను. 12వ అధ్యాయం 2వ కొరింథీ 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చదువుతాను. 14వ వచనం, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా నుండను, మీ సొత్తును కాదు మిమ్మిని కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకే బహు సంతోషముగా వ్యయపరచదను, నన్నును నేను వ్యయపరచుకుందను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు, కానీ యుక్తి గలవాడినై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటునని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకుంటున్నా, మీ యొద్దకు వెలుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా
ఒక సహోదరిని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనినా మీ మొక్క ఆత్మ వలనే ఒక్క అడుగుజాడి నడుచుకొనలేదా? ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేశానంటే, పౌలు గలతీ సంఘంలో ఏం చెప్తున్నాడు 4వ వచనం మనం గమనిస్తే, వారసుడు అన్నిటికీ కర్త అన్నాడు. అయితే అతడు బాలుడినంత కాలము దాసుల యొక్క సంరక్షకుల యొక్క ఆధీనంలో ఉంటాడు. అతడు యుక్త వయసు వచ్చినప్పుడు కనుక తండ్రి పిల్లలు తల్లిదండ్రులకు ఆస్తి సమకూర్చడం కాదు, కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూరుస్తారు. ఎప్పుడు అంటే అతడు యవ్వన ప్రాయం వచ్చినప్పుడు, అతనికి పెళ్ళి అయినప్పుడు, అతనికి బాధ్యత వచ్చినప్పుడు యావదాస్తి మీద తనకి అధికారం అనేది ఉంటుంది. ఇక్కడ అపోస్తులైన పౌలు 2వ కొరింథీ 12వ అధ్యాయంలో పిల్లలు కాదు తల్లిదండ్రులే ఆ పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలో అంటూ ఉన్నాడు. కానీ పౌలు రెండవ ఉద్దేశం ఏంటంటే, కనుక మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను, నన్ను నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురు అంటున్నాడు పౌలు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఆయన చేసిన త్యాగం ఏమిటి అని మనం గమనించినట్లుగైతే చూడండి, 3వ చూద్దాం. అటువలి 3వ వచనం, మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మనము బాలురుగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములు అంటే ఏముందండి, ఇక్కడ భూతములకు లోకములో ఉన్న సాతానికి లోబడి దాసులమై ఉంటుంది. పాపమునకు, లోకానికి, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకములో ఉన్న వాటికి దాసులుగా ఉంటాం. సాతానుడు మనము లోకంలో మనము ఉన్నప్పుడు కూడా లోకము మనలో లేకుండా చేసేది ప్రభు. లోకములో ఉన్న మనల్ని కనుక లోకమంతా మన హృదయంలో, మన సంఘములో, మన గృహములో, మన వ్యక్తి జీవితంలో, సేవా జీవితంలో లోకమును వాడు మనలో ఉంచడానికి మూల పాఠములని కింద ఏముందంటే భూతములకు లోబడి దాసులమై ఉంటుంది. అయితే సాతానికి దాసులుగా ఉండాలంటే చూడండి, ఇక్కడ 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. 3 విషయాలు. మొదటి, తండ్రి ఆధీనములో కుమారుడుగా ఉన్నప్పుడు, దాసుడు ఆధీనములో కుమారుడుగా ఉన్నప్పుడు అతడు యావదాస్తికి వారసుడు కాడు. ఎప్పుడు అతడు వారసుడు అంటే అతడు పెద్దవాడైనప్పుడు వారసత్వానికి హక్కుదారుడు. రెండోది, ఆ కుమారుడు లోకములో ఉన్నాడు గనుక ఆ కుమారుడిలో సాతాను ఉంటే, ఆ కుమారుడు లోక సంబంధముగా జీవిస్తే, ఆ కుమారుడు లోక మూల పాఠముల వైపు తిరిగినట్లుగైతే కనుక సాతానికి దాసులుగా ఉంటారు. సాతానికి దాసులుగా ఉన్న వారిని విడిపించడానికి రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రము నుండి విమోచించిన వారిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించటకై, ధర్మశాస్త్రం లోబడిన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర ప్రకారం కోళ్ళు, గొర్రెలు, ఎడ్ల రక్తము ప్రోక్షణ చేయాలి. దాని ద్వారా పాపక్షమాపణ లేదు కనుక ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి నీవు నేను ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఆయన సంరక్షణలో ఉండాలని ఈ లోకములో ఉన్న సాతాను యొక్క మూల పాఠములకు సాతానికి లోబడి సాతానికి దాసులమై నిత్య నరకానికి వెళ్లకుండా ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జన్మము పరిశుద్ధత, జీవించిన 33 సంవత్సరంలో పరిశుద్ధత, సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణం, సర్వలోక పాప పరిహారము నుంచి మనం విడిపించడానికి కోళ్ళు, గొర్రెల రక్తం ద్వారా క్షమాపణ లేదు కనుక ధర్మశాస్త్రమును నేను ధర్మశాస్త్రం లోబడిన మనల్ని ధర్మశాస్త్రాన్ని నుంచి విడుదల చేయడానికి గనుక ఇక పాపము చేయు కానీ ఆ యొక్క పాపాత్మురాలని ధర్మశాస్త్ర ప్రకారం రాలుసి చంపాలి. కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరూ నీకు శిక్ష విధించలేదు అంటే నేను శిక్ష విధించను, ఇక పాపము చేయకంటే ఆమె అన్నది, ఇక నేను పాపము చేయను ప్రభువా అని
ఆమె ఒప్పుకుంది కనుక ఇప్పుడు ఆమె ఏమైందంటే రక్షించబడ్డారు. ఇప్పుడు ఆమె ఏమైందంటే దేవుని కుమార్తె అయ్యింది, యేసుప్రభువు వారి బిడ్డ అయ్యింది. ఆయన మన కొరకే విమోచన ధర్మశాస్త్రం లోబడిన వాడై ధర్మశాస్త్రము ద్వారా కాకుండా తన స్వరక్తము ద్వారా నా పాపమును పరిహరించడానికి ఆయన ఒక్కసారే లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా బలయ్యి ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలదు. కానీ ధర్మశాస్త్రానికి లోబడిన మనల్ని, రాళ్ళతో కొట్టబడి చంపబడిన మనల్ని ధర్మశాస్త్రానికి లోబడి చదువుతూ వింటూ కనుక పాపముని విడువలేక పాపములో మోసములో సాతాన బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించడానికి, సాతాని కుయుక్తుల నుంచి విడిపించి నిత్యరాజ్యమైన మోక్షానికి హక్కుదారిగా చేయడానికి ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమును విమోచించి ధర్మశాస్త్రాన్ని విడిపించడానికి ధర్మశాస్త్రము లోబడిన వాడు అయ్యి నిన్ను నన్ను తన రక్తముతో విమోచించి ఆయన యావదాస్తికి నిన్ను నన్ను వారసుడిగా చేశాడు. నిత్యరాజ్యమైన పరలోకములో వారసుడిగా చేశాడు. భూమి మీద ఉన్న ఆకాశం నుంచి వచ్చే వర్షములు, ఆకాశం నుంచి వచ్చే సూర్యుడు, ఆకాశం నుంచి వచ్చే చంద్రుడు, ఆకాశం నుంచి వచ్చే మరి ఆ యొక్క నక్షత్రాల ద్వారా ఆకాశం నుంచి వచ్చే వర్షమును కనుక భూమి మీద ఉన్న పంట ద్వారా, భూమికి ఆకాశం మధ్య ఉన్న గాలి ద్వారా, భూమి క్రింద ఉన్న ఖనిజాల ద్వారా ఇవన్నీ కూడా ప్రపంచానికి కోటేశ్వరుడు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సకలైశ్వర్యమునకు నిన్ను నన్ను వారసుడిగా చేశాడు. అయితే మనము లోక పాఠములో ఉన్నట్లయితే, లోకములో లోబడినట్లయితే, లోకములో కనుక సాతాను సంబంధమైన వాడు అపవాదు ఉన్నాడు కనుక ఈ లోక సంబంధమైన మూల పాఠములకు అంటే భూతములకు అంటే సాతానికి లోబడినట్లయితే తండ్రినైనా ప్రభువైన యేసుక్రీస్తు విశ్వసించకపోతే, ధర్మశాస్త్రం నుంచి నీవు విడుదల కాకపోతే, ధర్మశాస్త్రం అనుసరించకపోతే, ధర్మశాస్త్రమును ద్వారా ఆయన రక్త ప్రోక్షణ చేయకపోతే నీకు నాకు పాప క్షమాపణది కనుక సాతానికి, క్రూర మృగమునకు, అబద్ధ ప్రవక్తకు కనుక ఎవరైతే ఈ ముగ్గురు మాటలు విని ఎవరైతే సాతానికి నడిపించబడతారో వారందరూ నిత్య అగ్నిగుండమునకు వెళ్తారని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో చూడండి, చదువుతాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం. వారు భూమి అంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడి అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడదు. ఎవరైతే ఈ లోక సంబంధమైన మూల పాఠములకు అంటే ఈ లోక సంబంధమైన భూతములకు, దెయ్యాలకి, సాతానికి లోబడి ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడరో, ధర్మశాస్త్రాన్ని చదువుతూ వింటూ అనుసరించలేని వారు ఉంటారో, యేసు రక్తము ద్వారా విమోచించబడలేని వారు ఉంటారో వారందరూ కూడా సాతానికి, క్రూర మృగానికి, అబద్ధ ప్రవక్తికి లోబడి వీళ్ళు ముగ్గురికే కాదు, వీళ్ళు ముగ్గురు ఎంతమందిని ప్రపంచంలో పడగొడతాడో వారందరూ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగయుగాలు ఉండే ఆ నరకములో సాతానుతో కూడా వీరు కూడా సాతానులో కనుక నరకములో ఉండవలసిన వారే ఉంటారు. మనం ఇంకా 6వ వచనం గమనిస్తే, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిను. కాబట్టి నీవు యొక్క దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని వారసుడవు. గమనించారా? కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. తన కుమారుడు ఆత్మను మన హృదయంలోనికి పంపాడు కనుక ఇప్పుడు ఆయన తండ్రి, నాయన, అబ్బా, అయ్యా అని మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపున్నట్టుగా ఈ భూమి మీద ఏ గొప్ప ప్రజలకు, ఏ గొప్ప జన్మలకు ఏ దేవుడు సమీపముగా లేడు. ఎవరు దేవుడు ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే నిన్ను కుమారుడుగా, నిన్ను కుమార్తెగా, ఆయన నీకు తండ్రిగా, నువ్వు ఆయన కుమార్తెగా, ఆయన యావదాస్తికి నిన్ను వారసుగా చేయడానికి
ఇష్టపడి ఉంటూ ఉన్నాడు. ఆయన సకల ఐశ్వర్యమునకు నువ్వు వారసుడిగా ఉండాలంటే ధర్మశాస్త్రం చదువు ద్వారా కాదు, ధర్మశాస్త్రాన్ని విమోచించే వారు ఎవరంటే యేసు ప్రభువారు. ధర్మశాస్త్రం అనుసరింపచేసేది ఎవరంటే యేసు ప్రభువారు. ధర్మశాస్త్రము నుండి తన కుమారుడుగా ఆయన రక్తము కాచి ద్వారా నిన్ను విమోచించడానికే ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. గనుక తన కుమారుని నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిను. కాబట్టి నీవొక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని వారసుడవు. కనుక మనము ఈ లోక సంబంధమైన చూడండి అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోక సంబంధమైన భూతములకు లోబడి దాసులమై ఉంటుంది. లోకములో ఏమున్నాయి అని చూస్తే మొదటి యోహాను పత్రికలో 3 ఉన్నాయి. చూడండి అవి ఏంటి చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చూడండి లోకములో ఏమున్నాయి, ఇవి ఎవరివి? లోకములో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపుకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. కానీ ఇక్కడ మనం చదువుకున్న లాస్ట్ మాటలో చూస్తే 7వ వచనంలో కాబట్టి నీవిక దాసుడు కావు. ఎప్పుడు నువ్వు దాసుడు అవుతావంటే చూడండి 3వ వచనం అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోక సంబంధమైన భూతములకు లోబడి దాసులమైంది. కనుక నువ్వు బాలుడుగా ఉన్నా, నువ్వు యవనస్తుడు ఉన్నా, నడిప్రాయంలో ఉన్నా, వృద్ధాప్యములో ఉన్నా, ఈ లోక సంబంధమైన సాతానికి దాసుడిగా ఉన్నట్లయితే, సాతాను చేతిలో కీలు బొమ్మలాగా ఉన్నట్లయితే, సాతాను నడిపించిన పాపము, మోసము, అన్యాయము, చెడుతనము, దుర్మార్గతనం, వ్యభిచారం, త్రాగుడు, ఈ లోకంలో ఉన్న పాపములన్నీ నేను చేసేది ఎవరంటే సాతానుడు. ఆ సాతానుడికి నేను దాసుడుగా కాకుండా నిన్ను విడిపించడానికి ఆయన స్త్రీ అందుకు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమును చదువుడు ద్వారా కాకుండా ధర్మశాస్త్రం అనుసరించి వారిగా చేసి తన రక్తంతో మనల్ని విమోచించి ఆయన మనకు తండ్రిగా ఉండి మనం ఆయన్ని నాయన తండ్రి అని మొరపెడుతూ మనం ఆయన సకలైశ్వర్యమునకు వారసులుగా హక్కుదారులుగా మనల్ని చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఎవరైతే యేసు ప్రభువుని ద్వేషిస్తారో అసహించుకుంటారో, యేసు ప్రభువు నాకు అవసరం లేదు, లోకములో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపడంబము నాకు కావాలి అని ఆశిస్తారో అటు వారందరూ కూడా సాతానికి దాసులు. సాతానికి, అబద్ధ ప్రవృత్తికి, క్రూర మృగమునకు, సాతానికి, వీళ్ళు ముగ్గురికే నరకము. వీళ్ళు ముగ్గురు మాట ఎవరంటారో వారికి కూడా యుగాలుండే నరకం ఉంది. కనుక 7వ వచనం అంటున్నాడు కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడుగా నువ్వు ఉండాలి. కనుక నువ్వు కుమారుడిగా ఉన్నట్టయితే యేసు రక్తము ద్వారా చూడండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మాట చదువుదాం. 5వ వచనం మనం ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రము చేయండి. మనం పాపము లేని వారని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనము మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయదు. అర్థమైందా? కనుక ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి పాపము ఎంత మాత్రము లేదు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల అబద్ధం ఆడుచు సత్యము జరిగింపకుండుంటే నువ్వు సాతాను సంబంధి, నువ్వు సాతాను బిడ్డవి, నువ్వు సాతానుతో పాటు నిత్య నరకానికి జోగిపోయి యుగయుగాలుండే నరకానికి వెళ్ళేవాడు. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు వెలుగున్నాడని
ఆయన యందు చీకటి పాపము ఎంత మాత్రము లేదని, ఆయన రక్తములో మనం కడగబడేవారుగా ఉండాలని నువ్వు విశ్వసించినట్లుగైతే కనుక ఆయన రక్తము ద్వారా నిన్ను నీతిమంతులు చేసి సమస్త దుర్నీతి నుండి పాపము నుంచి విడిపించి ఆయన కుమారుడుగా తన రక్తముతో నిన్ను కడిగి నీ పాపమును పరిహారించి నిన్ను ఆయన నిత్య రాజ్యమునకు హక్కుదారుడుగా చేసి యుగ యుగములు ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. అక్కడ ఏ తలనొప్పి, ఏ జబ్బులు ఉండవు. నిత్యము తెల్లని బట్టలు ధరించుకొని ప్రభువును స్తుతించి ఆరాధించుకునే ఉంటావు ఆ రాజ్యములో. యేసుప్రభువు వారిని ద్వేషించి సాతానికి లోబడి సాతానికి దాసుడిగా ఉండి ధర్మశాస్త్రం చదువుతూ వింటూ ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా యేసు రక్తంతో నువ్వు కడగబడకుండా నువ్వు కోళ్ళు గుర్రె ఎడు రక్తం అని ప్రోక్షించడం ద్వారా నీ పాపము క్షమాపణ లేదు కనుక నువ్వు సాతాను దాసుడిగా ఉండి చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక నరకం కావాలా, పరలోకము కావాలా? దేవుని కుమారుడిగా ఉన్నట్లయితే నువ్వు వారసుడువు. ఆయన సకలైశ్వర్యము కూడా ఈ భూమి మీద అనిపిస్తావు. ఆయన సకలైశ్వర్యము కూడా యుగయుగాలు ఉండే ఆయన రాజ్యములు కూడా నువ్వు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉండి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి యుగ యుగములు సంతోష ఆనందములు అనుభవిస్తావు. కనుక నరకం కావాలా, పరలోకం కావాలా? సాతానికి దాసుడిగా ఉండి సాతాని కుమారుడిగా ఉండి ఈ లోక సమయంలో మూలపాఠములు లోబడి భూతాలకి దయ్యాలకి లోబడి చనిపోయి అనేక పాప వ్యసనాల్లో బ్రతికి చీకటైన నరకానికి భయంకరమైన అగ్నిగుండానికి వెళ్తావా? యుగయుగాలుండే నిత్యరాజ్యమైన మోక్షంలో నువ్వు వెళ్ళాలంటే నువ్వు ధర్మశాస్త్రం చదవాలి, వినాలి, గైకొనాలి. ఆయన రక్తము ద్వారా నువ్వు కడగబడాలి, ఆయన కుమారుడు కుమార్తెగా చేయబడాలి. ఆయన సకలైశ్వర్యానికి నువ్వు వారసుడుగా, నువ్వు హక్కుదారుడుగా. కనుక ఈ లోకములో ఆయన ఇచ్చిన సకలైశ్వర్యం అనిపిస్తావు, నిత్యరాజ్యమైన మోక్షములో ఆయన ఇచ్చిన సకలైశ్వర్యమును అనుభవిస్తావు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ ధనము. నీ కొరకే ఆయన కల్వరిలో తన రక్తము కాచాడు. తన చేతుల్లో మేకులు, తన కాళ్ళలో మేకులు, తన ప్రక్కల్లో బల్లెము, 39 కొరడా దెబ్బలు, ఆయన తలకు మొండ్ల కిరీటము, ఆయన ముఖం వేశారు, ఆయన గడ్డం పెరికి వేశారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఆయన హేళన చేశారు, ఆయన అవమానపరిచారు, ఆయన నిందించారు. దేని కొరకంటే నీవు పాపాను దాసులు నరకానికి వెళ్లకుండా ఉండడానికే తన రక్తం ద్వారా నిన్ను రక్షించి నిన్ను విమోచించడానికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడై తిరిగి లేచి నిత్యరాజ్యమైన మోక్షంలో ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ ధనం. ఉన్న స్థలంలో యేసు ప్రభువా నన్ను కూడా సాతానికి నీ దాసులు వరకు ఉన్నాను, ఈ దినము నుంచే నేను నీ కుమారుడిగా బ్రతుకుతాను, నా నోట నా పాపములు ఒప్పుకుంటున్నాను, నీ రక్తంలో నన్ను కడుగు అంటే చాలు, యుగ యుగములు మోక్షం ఉంది. నీ కొరకు ప్రార్థిస్తాను. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్నవారిని రక్షించు, నరకము నుంచి విడిపించు. నీ ఏర్పాట్లు ఉన్నవారు ఏ ఒక్కరూ నరకానికి పోకుండా నీ యొక్క రక్తము ద్వారా విమోచించు. ఎవరైతే పాపానికి, లోకానికి, సాతానికి దేవదాసులు ఉండి నరకానికి నాయన పోయేవారుగా ప్రపంచంలో ఉన్నారో అటు వారిని క్షమించి నీ ఏర్పాట్లు ఉన్న వారిని విమోచించి, నీ ఏర్పాట్లని ద్వేషించిన వాళ్ళు అందరూ నరకానికి వెళ్తారు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యా అటు వారి జీవితాల్లో నీ అనుకూల సమయముగా వారికి అనుగ్రహించి నరకముని విడిపించి నిత్యరాజ్యం మోక్షంలో వారిని హక్కుదారులుగా చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించు వారికి యెహోవా ఈరే అనే యూట్యూబ్లో పరిచర్యలో ఉంటున్న ప్రతి బిడ్డను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరను, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చిన్, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చిన్. అందరికీ ప్రైజ్.